పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ విడుదల అవటానికి ఇంకా 45 రోజుల సమయం ఉంది. ఈలోపే ఈ సినిమా చూసేయాలని రామ్ చరణ్, శంకర్ అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఏం చేశాడు వాడు? రోజు రోజుకి ఈ సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా సినిమా అభిమానులు బజ్ క్రియేట్ చేయటం పక్కన పెడితే ఈ సినిమాలో నటించిన నటులే ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నారు. తమ పాత్రలు ఈ సినిమాలో చక్కగా కుదిరాయని, ప్రతి ప్రేక్షకుడు ఎంజాయ్ చేసే విధంగా దర్శకుడు శంకర్ పాత్రలని తీర్చిదిద్దాడని చెప్తున్నారు. దర్శకుడు నుండి సినిమా నటుడిగా మారి తన విలక్షణమైన నటనతో ఈ మధ్య కాలంలో విపరీతమైన ఫ్యాన్ బేస్, స్టార్డమ్ సొంతం చేసుకున్న నటుడు ఎస్జే సూర్య. పాన్ ఇండియా అన్ని భాషల్లో మంచి విలన్ గా తన కామెడీ టైమింగ్ తో ఫేమస్ అయ్యారు. ఇక గేమ్ చేంజర్ లో కూడా అతను నటించగా తన పాత్రపై బాగా హైప్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎస్జే సూర్య ఈ సినిమాలోని పాత్రకు తాజాగా డబ్బింగ్ పూర్తి చేశాను అంటూ తన ఎక్స్ అకౌంట్ లో చెప్పుకొచ్చారు. ఆయన ఎక్స్ లో గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెచ్చేలా గేమ్ చేంజర్ ఉందని, ఇప్పుడే 2 సన్నివేశాలకు డబ్బింగ్ పూర్తి చేశానని, ఓ సీన్ రామ్ చరణ్తో, మరొకటి శ్రీకాంత్తో, ఈ 2 సీన్లను పూర్తి చేయడానికి నాకు 2 రోజులు పట్టిందన్నారు. ఇక సినిమా అవుట్పుట్ మాత్రం దీనమ్మ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది అనే స్థాయిలో ఉంటుందన్నారు. ఈ 2 సినిమాలకు పిచ్చి పిచ్చిగా అప్లాజ్ వస్తుంది. థియేటర్స్ లో మొత్తం పోతారు అంటూ విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. ఇక ఇంత మంచి అవకాశం ఇచ్చిన శంకర్ గారికి, దిల్ రాజు గారికి థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశారు సూర్య. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక నటుడుగా సూర్యకి ఇంత స్థాయిలో తన పాత్ర నచ్చితే రేపు థియేటర్స్ లో చూసే ప్రేక్షకులు ఇంకెంత స్థాయిలో ఆనందిస్తారోనని అభిమానులు అంటున్నారు. మొత్తంగా సూర్య తనకి ఇష్టమైన డైరెక్టర్ శంకర్ చిత్రంలో అద్భుతమైన రోల్ చేశానంటూ తెలిపారు. మరోవైపు జే సూర్య భారతీయుడు 2 చిత్రంలో కూడా మెయిన్ విలన్ గా నటించాడు, కానీ తన పాత్రకి అంత స్కోప్ లభించలేదు. రాబోయే పార్ట్ 3లో తన విలన్ ని చూపిస్తాడని తెలుస్తోంది. ఇక గేమ్ చేంజర్ ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ కూడా సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలవబోతుందని, ఈ సన్నివేశానికి దర్శకుడు శంకర్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని ఒక వార్త హల్చల్ చేస్తోంది. అలాగే సినిమాలోని కొన్ని రివెంజ్ ఎపిసోడ్స్ రకరకాల స్టైల్స్ లో ఫైట్ డిజైన్లు ప్లాన్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇదే కాక ఇంకెన్నో అంశాలు గేమ్ చేంజర్లో పుష్కలంగా ఉన్నాయని ప్రేక్షకులు భావించవచ్చు. మరి ఇంత హైప్ సొంతం చేసుకున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యి 1000 కోట్ల కలెక్షన్ సాధిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. I am unpredictable.